వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. మరి డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి నిన్న. సో దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఏ ఎగ్జామ్స్కి ఇంకా రిజల్ట్ పెండింగ్ ఉంది, అలాగే హైకోర్టు ఎగ్జామ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాటి ఇంటర్వ్యూ పరిస్థితి ఎలా ఉంది, అండ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా రాని వాళ్ళు అంటే హాల్ టికెట్ నెంబర్ లిస్ట్లో లేని వాళ్ళు ఏం చేయాలి. సో ఇలాంటి విషయాలన్నీ నేను డిస్కస్ చెప్తాను ఫ్రెండ్స్. సో వీడియో ఎంతదాకా చూడండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ అనేది వచ్చేసింది. అయితే మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసము డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. మీ నేటివిటీ కానీ లోకల్ క్యాండిడేచర్ కానీ, ఎందుకంటే బేసికలీ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ కాబట్టి కంపల్సరీగా మీ ఫస్ట్ టు 10th సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకు ఆఫీస్ సబార్డినేట్ ఇవి రాలేదు, ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ రాలేదు కదా రిజల్ట్స్, వాటికి ఇంటర్వ్యూ ఉంది. అండ్ అవి ఓఎంఆర్ బేస్ మీద అయినట్టున్నాయి ఎగ్జామ్స్, బట్ వాటికి ఇంటర్వ్యూ కూడా ఉంది కాబట్టి రాలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలో చెప్తాను. మీరు ఫస్ట్ ఇప్పుడు ఈ హాల్ టికెట్ ఏదైతే ఉంటుంది కదా, సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, మొత్తం అకాడమిక్ సర్టిఫికేట్స్ ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్న బోనఫైడ్, అదేవిధంగా ఎస్ఎస్సి రైట్, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అండ్ అదేవిధంగా డిగ్రీలో కూడా మీకు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ అండి. ఏది మెమో లాంగ్ మెమో ఉంటుంది కదా, మార్క్స్ మెమో ఒకటి, ప్రొవిజనల్ ఒకటి అండ్ కన్వొకేషన్ ఒకటి. సో ఈ మూడు కూడా అడుగుతున్నారండి, కన్వొకేషన్ రైట్ డిగ్రీలో. అదేవిధంగా పీజీ ఎవరికైనా ఉంటే సో పీజీకి కూడా సేమ్ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ అండ్ కన్వొకేషన్. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకైతే టీసీ కూడా కంపల్సరీ అడుగుతున్నారండి. సో ఎందుకంటే వాళ్ళకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి, సో వాళ్ళు అక్కడి వరకే స్టాప్ చేసి ఉండాలి కాబట్టి ఎడ్యుకేషన్ అనేది. సో వాళ్ళని టీసీ కంపల్సరీ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇంకా వాళ్ళ రిజల్ట్స్ రాలేదు కానీ బట్ పాయింట్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీకు 10th ఉందనుకోండి ఎస్ఎస్సిలో, నో ప్రాబ్లం. సో లేకపోతే సపరేట్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మండల ఆఫీస్ నుంచి కానీ ఇతరత్ర అధికారుల నుంచి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ మస్ట్ అండి. ఏంటంటే ఇప్పుడు ఉంటుంది కదా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, స్పోర్ట్స్ పర్సన్ అయినప్పుడు, ఎక్స్ సర్వీస్ మెన్ అయినప్పుడు, ఇటువంటి అన్నీ కూడా సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలండి రైట్. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఈ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ అడుగుతున్నారండి. సరే నోటిఫికేషన్ వచ్చేసి 2025 జనవరిలో పడింది కాబట్టి, సో 24-25లో ఉన్న సర్టిఫికేట్ తీసుకెళ్తానంటే కుదరదండి. సో మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ లేటర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ రిజిస్టింగ్ ద లేటెస్ట్ సర్టిఫికేట్. సో అప్లై చేసి ఉండాలి అని చెప్తున్నారు. సో 2025-26 అసెస్మెంట్కి సంబంధించి, సో దీంట్లో ఏ ఇయర్ ఇన్కమ్ ఉంటుందండి? 2024-25 ఇన్కమ్ ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అండ్ బీసీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అడుగుతున్నారండి. బీసీ వాళ్ళకి ఏబిసిడిఈ ఉంది, ఆ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. అండ్ ఓబీసీ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదండి దీంట్లో. సో ఓబీసీ తీసుకెళ్లాల్సిన పని లేదు. అండ్ 7th to 10th స్టడీ సర్టిఫికేట్స్ జనరల్గా మీకు నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు ఏంటంటే 7th to 10th అన్నారు రైట్, 7th to 10th అన్నారు. ఈ 4 కూడా మీరు ఒకటే డిస్టిక్లో చదివి ఉంటే ఆ డిస్టిక్ లోకల్ అయి ఉంటారండి. సో ఈ 4 ఉంటే సరిపోతుంది. బట్ ఏమంటున్నారు, మనకు ఇచ్చిన నోటిఫికేషన్లో 7th to 10th అని ఇచ్చినప్పటికీ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక సపరేట్ సర్క్యులర్ రిలీజ్ చేస్తారండి. ఇప్పుడు ఏదైతే హైకోర్టు సర్వీసెస్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, సో దాంట్లో వాళ్ళు మెన్షన్ చేశారంటే అప్ టు 10th స్టడీ సర్టిఫికేట్స్ అని మెన్షన్ చేశారండి. సో బెటర్ మీరు మొత్తం తీసుకెళ్తే బెటర్, ఫస్ట్ నుంచి 10th. ఐడియల్గా రూల్ ప్రకారం అయితే 7th to 10th మీరు ఒకటే డిస్టిక్లో చదివి ఉంటే ఆ డిస్టిక్కి లోకల్ అయిపోతారు. ఒకవేళ 7th to 10th కనుక మల్టిపుల్ డిస్టిక్లో చదివి ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే 4th to 10th అన్ని సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. సో ఈ 4th to 10th మొత్తంలో మీరు ఎక్కువగా మ్యాక్సిమం డ్యూరేషన్ అనేది ఏ డిస్టిక్లో చదివి ఉంటారో ఆ డిస్టిక్ అనేది మీకు లోకల్ అవుతుందండి రైట్. సో ఈ విధంగా సర్టిఫికేట్స్ అనేటువంటివి తీసుకెళ్ళాలి. అండ్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎన్ఓసి తీసుకెళ్ళాలండి. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి ఈ పర్టికులర్ పర్సన్ వేరే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినా కూడా మాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుందండి. సో అది కంపల్సరీ తీసుకెళ్ళాలి. అది తేని వాళ్ళని అండర్టేకింగ్ తీసుకుంటున్నారు.
బట్ అంటే ఏదైనా ఒకటి 2 సర్టిఫికెట్స్ తేకపోతే అండర్టేకింగ్ తీసుకుంటున్నాను. అండర్టేకింగ్ అంటే మనమే డిక్లరేషన్ రాసి ఇవ్వాలి, నేను పలానా డేట్ సబ్మిట్ చేస్తా అని చెప్పేసి. బట్ అది వర్స్ట్ కేస్ అండి. బట్ మీరు బీ ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్చువల్ వాళ్ళైతే వాళ్ళకి వెయిటేజ్ ఏదో ఉన్నట్టుందండి. మరి ఎగ్జాక్ట్గా వెయిటేజ్ ఎంత అనేది ఈ నోటిఫికేషన్లో నేను చూడలేదు. మేబీ వెయిటేజ్ ఉంటుందని మాత్రం మెన్షన్ చేశారు తప్ప ఎంత అనేది మాత్రం నాకు కూడా ఐడియా లేదండి. మేబీ నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని కన్ఫర్మ్ చేసుకుని చెప్తాను. అండ్ వాళ్ళకి ఏంటంటే లేటెస్ట్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. సో ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళు లేటెస్ట్ కంపల్సరీ సర్టిఫికేట్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి రిజల్ట్స్ పీడిఎఫ్స్ అన్నీ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి. సో జూనియర్ అసిస్టెంట్లో ఆదిలాబాద్, కొత్తగూడెం, సిబిఐ కోర్ట్, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్, సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్. సో ఇక్కడ మీకు స్మాల్ కాజెస్ కోర్టు, సెషన్స్ కోర్టు ఇలా ఉంటున్నాయి కదండి. అయితే ఇంటర్వ్యూస్లో, హైకోర్టు ఇంటర్వ్యూస్లో జనరల్గా ఏం అడుగుతున్నారట అంటే క్వశ్చన్ కోర్ట్స్ హైరార్కీ అడుగుతున్నారట అండి. కోర్ట్స్ హైరార్కీ అంటే మనకు ఫస్ట్ సుప్రీంకోర్టు ఉంటుంది కదా, తర్వాత హైకోర్టు ఉంటుంది కదా, తర్వాత డిస్టిక్ కోర్ట్స్ ఉంటాయి కదా, అండ్ సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి తర్వాత మళ్ళీ వీటి కింద సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ఏంటి లైక్ సివిల్ జడ్జి కోర్టులు, రైట్, సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి. తర్వాత మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటాయి. సో మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లోనేమో మైనర్ క్రిమినల్ కేసులు డీల్ చేస్తారండి. లైక్ పెట్టి అంటే చిన్న దొంగతనం కానీ, ట్రాఫిక్ వైలేషన్స్ కానీ. సో ఇలాంటివి మ్యాజిస్ట్రేట్ కోర్టులో డీల్ చేస్తారు. కొంచెం పెద్ద క్రిమినల్ కేసు అయితే సెషన్స్ కోర్టులో డీల్ చేస్తారు. అదేవిధంగా చిన్న సివిల్ జడ్జి కోర్టులో అయితే చిన్న తగాదాలు, ఇప్పుడు డివోర్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదండి. సో చిన్నవి అయితే ఇక్కడ సివిల్ జడ్జి కోర్టులో డీల్ చేస్తారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే కొంచెం పెద్దవి ఆస్తి తగాదాలు అలా డీల్ చేస్తారు. సో ఇటువంటి హైరార్కీ అనేది కూడా అడుగుతున్నారట అండి ఇంటర్వ్యూస్లో. కొంతమంది అభ్యర్థులు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, సో వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చెప్తున్నానండి. సో ఇంటర్వ్యూ మీద మీకు సపరేట్ వీడియో ఒకటైతే చేస్తాను కంపల్సరీ. అండ్ ఇంకేం అడుగుతున్నారంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ రిలేటెడ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అడుగుతున్నారట అండి. అంటే మీ వర్క్ ఏంటిది మీరు చేసి దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా అడుగుతున్నారట అండి. కొన్ని క్వశ్చన్స్ స్పెల్లింగ్స్ రాయమనడము, సో గ్రామర్ చెప్పమనడము, అలాంటివి కొన్ని అడుగుతున్నారట. అండ్ ఇంకొక పాయింట్ ఏం అడుగుతున్నారట అంటే పాలిటీ అండి. పాలిటీ గురించి బాగా ఫోకస్ చేస్తున్నారు. పాలిటీలో జనరల్గా కాన్స్టిట్యూషన్ మీద అంటే ఎటువంటి ఆర్టికల్స్ ఉంటాయి, ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో ఇది ఇప్పుడు రిలవెంట్, బట్ దాదాపు మీరు అందరూ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాబట్టి కంపల్సరీ యూజ్ ఉంటుందని ఐడియా వచ్చింది, అంటే గుర్తొచ్చిందని చెప్తున్నాను. సో అదే అండి. సో ఇది వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ నిర్మల్, సిరిసిల్ల, రంగారెడ్డి, రైట్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. సో ఇవన్నీ ఈ యొక్క లిస్ట్ అండి. ఒకసారి 4 లిస్టులు చూపించేసి నేను మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇది చూసుకున్నట్లయితే ఇది ఏంటండి ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొత్తగూడెం, హనంకొండ, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్, జనగాం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి. సో ఇది ప్రొవిజనల్ లిస్టే అంటున్నాడండి. సో ఓకే, ఎనీవేస్ ఫైనల్ అంటే మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి ఎగ్జామినర్ పోస్ట్ అండి. ఎగ్జామినర్ యొక్క రిజల్ట్ నోటిఫికేషన్ ఆదిలాబాద్, కొత్తగూడెం, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్, స్మాల్ కాజెస్ కోర్ట్ హనంకొండ, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, నిర్మల్, సిరిసిల్ల, రంగారెడ్డి. సో రంగారెడ్డి ఓకే, సూర్యాపేట్, యాదాద్రి, భువనగిరి. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అండి. సో రికార్డ్ అసిస్టెంట్ జనగాం, మంచిర్యాల్, ములుగు, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి. సో ఇదండి. సో దీంట్లో ఇదనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ప్రతి నోటిఫికేషన్లో కూడా మీకు మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద అబోవ్ రిక్వైర్మెంట్ he or she will be deselected and the next meritorious candidate will be ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అండి. అయితే ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, హైకోర్టు సర్వీసెస్వి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి. సో వాటి రిజల్ట్ కూడా వచ్చేస్తుందండి. సో జనరల్గా హైకోర్టు సర్వీసెస్లో ట్రాన్స్ఫర్స్ ఉండవు అని అంటారు. మరి ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, నేను అభ్యర్థుల నుంచి ఇచ్చిన సమాచారం మేరకు చెప్తున్నాను. సో ఒకవేళ అది కనుక నిజమైతే ట్రాన్స్ఫర్స్ తక్కువ ఉంటాయి అనుకున్నా కూడా, అండ్ సెక్షన్ వైజ్గా ఉంటుంది, అండ్
అంటే అక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది దగ్గరలో వచ్చిందనుకోండి, అంటే నేటివ్లో వచ్చిందనుకోండి, డిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి, అక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఈ పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ ఉంటుంది. సో ఒకవేళ హైకోర్టు సర్వీసెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళైతే సో ఆ దానికే జాయిన్ అవుతారండి. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఎగ్జామ్లో మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థి మోస్ట్లీ అన్ని ఎగ్జామ్లలో మెరిట్ వస్తారండి. సరే 1-2 మార్క్స్ అటు ఇటు అయినా కొన్నిట్లో రాకపోవచ్చు, కొంచెం కింద మీద ఉండొచ్చు, కానీ దాదాపుగా మెరిట్ వచ్చినట్టు, ఎందుకంటే పేపర్స్ అన్నీ కూడా సేమ్ డిఫికల్టీ లెవెల్, సేమ్ స్టాండర్డే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అన్నింటిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు కనుక హైకోర్టు సెలెక్ట్ చేసుకుంటే సో అప్పుడు ఏమైపోతుందండి, ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లిస్ట్ అనేటువంటిది అక్కడ ఫిల్ అవ్వదు. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి ఇస్తారనమాట. సో అప్పుడు ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఎవరైతే రాలేదో, నెంబర్ లేదో వాళ్ళు అస్సలు అది కాకండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ కదా, మళ్ళీ జనవరి 2కి ఒకవేళ మనకు కనుక క్యాలెండర్ రిలీజ్ చేశారనుకోండి ఈ ఇయర్ చేసినట్టుగానే, మీకు ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఆల్రెడీ ఈ లిస్ట్లో రాకపోయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ఎడ్జ్ ఉంటుందండి. ఎడ్జ్ అంటే ఏంటి, కొంచెం పాజిటివ్నెస్. ఎందుకు ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ చేశారు, ఈ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఆబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి, ఫైనల్కి ఎక్కడ మారింది, రైట్, ఎంతవరకు కట్ ఆఫ్ వరకు రావచ్చు, అండ్ ఇంగ్లీష్లో ఏం అడుగుతున్నారు. నా ప్రీవియస్ పేపర్స్ కూడా మొత్తం చూడండి మీరు. నేను ఆల్రెడీ 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలంగాణ కోర్టువి అండ్ ఏపీ హైకోర్టు అయితే దాదాపు 7-8 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. సో ఆల్మోస్ట్ మీకు మ్యాటర్ అదే ఉంటుందంటే, సబ్జెక్ట్ అదే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా నా పేపర్స్ చూడండి, మీకు మంచి ఐడియా వస్తుంది. అంటే ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ లాగా కాకుండా నేను ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి మీకు రిలవెంట్ పాయింట్స్ చెప్తూ మీకు సబ్జెక్టు గ్రోత్కి ఉపయోగపడేలాగా వీడియోస్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది. కంపల్సరీ అవి చూడండి. సో ఆల్రెడీ ఈ నోటిఫికేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ పాయింట్స్తోనే ఉండండి. అండ్ మీరు ఏంటంటే ఇవాళ ఏం చదివారో రేపటికి ఏం చదవబోతున్నారు, అండ్ నిన్న ఏం చదివారు, సో నిన్నటి నుంచి ఇవాటికి మీకు ఏం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో దాంతోనే మనం ముందుకు వెళ్ళాలండి. అప్పుడే మనకు సక్సెస్ అనేది ఏదో ఒక రోజు తలుపు తడుతుంది. సో అందుకని మీరు ఖచ్చితంగా చదవడం అయితే ఆపొద్దండి. రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వచ్చిన వాళ్ళు కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ రెడీ చేసుకోండి. అండ్ అఫ్కోర్స్ నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీస్ కోసం ఎవరైనా ఎప్పుడైనా రెడీగా ఉంటారు కాబట్టి దానికోసం అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ ఇంకో విషయం అండి, ఇప్పుడు కాపీస్ట్ అండ్ టైపిస్ట్ కనుక చూసుకున్నట్లయితే హైకోర్టు దాంట్లో సో వాళ్ళకి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆబ్సెంట్ అయ్యారో 3-2 అలా ఆబ్సెంట్ అయిన వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేటువంటి లిస్ట్ రిలీజ్ చేశారండి. అర్థమవుతుందా మీకు? అంటే ఏంటి, మళ్ళీ నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి కంపల్సరీ ఛాన్స్ ఉంటుందండి. అది నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి. సో మీకు ఎడ్జ్లో ఉన్నారనుకోండి, మీరు కంపల్సరీ ఛాన్స్ ఈ నోటిఫికేషన్లో ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు 2-3 పోస్టులకు అప్లై చేశారండి, కానీ జాయిన్ అయితే మాత్రం ఏదో ఒకటి ఉంటుంది కదా అది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అభ్యర్థులందరికీ ఒక రిక్వెస్ట్, మీరందరూ కూడా మీ యొక్క స్కోరు కామెంట్ సెక్షన్లో తెలియండి. మీ యొక్క స్కోరు, మీ యొక్క పోస్ట్ నేము, రైట్, మీ యొక్క డిస్టిక్, ఓకే, మీ యొక్క కేటగిరీ, రైట్, అండ్ మీరు సెలెక్ట్ అయ్యారా, నాట్ సెలెక్ట్ అయ్యారా. సెలెక్టెడ్ వాళ్ళు అయితే సెలెక్టెడ్ రాయండి, నాట్ సెలెక్టెడ్ వాళ్ళు అయితే నాట్ సెలెక్టెడ్ రాయండి. ప్రతి ఒక్క అభ్యర్థి మీ తెలంగాణ హైకోర్టు ఇప్పుడు జ్యుడిషియల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి కదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కామెంట్ అయితే చేయండి. చేస్తే ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కట్ ఆఫ్ కట్ అయింది, అసలు మనం ఎక్కడున్నాం, వచ్చిన వాళ్ళకంటే మేబీ 1-2 మార్కులు తక్కువ ఉన్నామా, లేకపోతే చాలా మార్కులు తక్కువ ఉన్నామా, అలాంటిది కూడా తెలుస్తుంది. కొంతమందికి హై మార్క్స్ వచ్చినప్పటికీ కూడా రాలేదని ఉంది, కొన్ని డిస్ట్రిక్ట్స్లో లో మార్క్స్ వచ్చినప్పటికీ కూడా వచ్చాయండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద వేకెన్సీస్, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. కొంతమంది మల్టిపుల్ పోస్టులకు అప్లై చేశారండి. అండ్ ఎట్లా అంటే వాళ్ళ డిస్టిక్లో పోస్టులు లేకపోతే వేరే డిస్టిక్ ఓపెన్ కోటాలో కూడా చేశారండి, రాశారనమాట. సో కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళకి మేబీ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు ఒకవేళ లోకల్ క్యాండిడేచర్ లేకపోతే. సో వాళ్ళకి ఆల్రెడీ వేరే పోస్టులలో రాసి ఉంటారు కాబట్టి వాళ్ళకి నేటివ్ డిస్టిక్లో వేరే పోస్ట్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళే స్వచ్ఛందంగా డ్రాప్ అవుతారు కాబట్టి నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి డెఫినెట్గా ఛాన్స్ ఉందండి. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టి. సో హైకోర్టు సర్వీసెస్ ఇంటర్వ్యూస్ కనుక తీసుకుంటే ఆల్రెడీ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు అయిపోయినాయి, 3rd పోస్ట్ ఇప్పుడు ఎగ్జామినర్ జరుగుతుంది. సో రేపటికి అయిపోతాయండి. సో వాళ్ళది కూడా వెంటనే లిస్ట్ అనేది రిలీజ్ చేయొచ్చు. సో ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందే, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యే కంటే ముందే హైకోర్టు సర్వీసెస్ యొక్క ఫైనల్ రిజల్ట్ రావచ్చండి. ఎందుకంటే
నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఎందుకంటే హైకోర్టు సర్వీసెస్ పెద్ద క్యాడర్ కాబట్టి వీళ్ళు ఆల్రెడీ దాన్ని రిలీజ్ చేశాక దీన్ని చేస్తారు అని చెప్తున్నాను. ఎందుకంటే హైకోర్టు సర్వీసెస్లో జాయిన్ అయ్యారు అనుకోండి, సో డిస్ట్రిక్ట్ కోర్టులో బ్యాక్లాగ్స్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రతిసారి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని ఇప్పుడు రాబోయే దాంట్లో హైకోర్టు యొక్క సర్వీసెస్ రిజల్ట్స్ అనేటువంటివి వచ్చేస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సో అభ్యర్థులు ఎవరు డీలా పడద్దండి. మీకు మేబీ ఒకవేళ ఛాన్స్ మిస్ అయినా కూడా 1 or 2 మార్క్స్ లేకుంటే 5 మార్క్స్ లెస్ మార్జిన్తోనే పోయి ఉంటారండి చాలామంది. సో వాళ్ళు ఏంటంటే ఇది రాలేదు కాబట్టి ఇంకా మనకు ఆప్షన్ లేదు, వేర్ నాట్ ఫిట్ అని ఆ విధంగా అస్సలు డీలా పడకండి, డిమోటివేట్ అస్సలు అవ్వకండి. ఎందుకంటే మనం ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే ఒకరోజు మనదైతే ఒకరోజు మనది కాదు, అంతే. సో మనది కాని రోజున మనము అది కావద్దు, ఎందుకంటే రేపు ఏం రాసి పెట్టిందో మనకు తెలియదు కానీ. సో అందుకని చెప్పేసి ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపదు, కంటిన్యూ చేయాలి. ఇంకొకటి కరెంట్ అఫైర్స్ కంపల్సరీ అప్డేట్ అవుతూ ఉండాలండి. దీన్ని అస్సలు అది చేయకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ హైకోర్టు సర్వీసెస్ ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి చాలా వెయిటేజ్ ఉండేది. వెయిటేజ్ అంటే మీరు ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అనుకోకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు మనకు సుప్రీంకోర్టుకి ఒక 13 క్వశ్చన్స్ అందించారని చెప్పేసి బిట్టుంది. ఏం అందించారు? యాక్చువల్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దేని మీద? తమిళనాడు గవర్నర్ మీద ఇచ్చింది. ఏమని? పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బిల్లు కనుక రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ రెఫర్ చేస్తే వాళ్ళు 3 నెలల కంటే ఎక్కువ టైం తీసుకోవద్దు డెసిషన్ తీసుకోవడానికి, ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు అని చెప్పేసి మన యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని. అప్పుడు జగదీప్ ధంకన్ గారు, మన మాజీ ఉపరాష్ట్రపతి గారు ఏమన్నారు? ఇది మన యొక్క రాజ్యాంగం యొక్క అధికారాలను మనం ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యాంగం ఆల్రెడీ ప్రొవిజన్ చేసినప్పుడు ఈ రాష్ట్రపతి హక్కుల మీద మరి సుప్రీంకోర్టు ఎవరండి అడగడానికి అన్నట్టుగా కొంచెం దాదాపుగా అక్కడ ఒక అదైందనమాట. సో మన గవర్నర్ మన ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకి క్వశ్చన్స్ వేశారనమాట. అంటే న్యాయ సలహా 143 ఉంటుంది కదా ఆర్టికల్. సో 143 ప్రకారము న్యాయ సలహా కోసం అడిగారు. ఏమని? మరి మీ పరిధిలో ఉందా ఇది? ఎంతవరకు మీరు సుప్రీంకోర్టు మమ్మల్ని గైడ్ చేయొచ్చు అంటే మన కాన్స్టిట్యూషన్ని ఇలా రాసి ఉన్నప్పుడు మీరు టైం లిమిట్ విధించడాన్ని రిస్ట్రిక్షన్ విధిస్తున్నారు కదా 3 నెలలలోపే అని చెప్పేసి మీరు అధికారం చెలాయించడానికి కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉందా అని చెప్పేసి అడిగారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పడిందండి, 143 ఆర్టికల్ క్వశ్చన్ పడింది. ఇంకొకటి రాజ్యాంగాన్ని రక్షించేది ఎవరు అని ఒక క్వశ్చన్ వచ్చిందండి. హూ ఈజ్ ద సేఫ్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని. హూ ఈజ్ ద సేఫ్ గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే మన యొక్క ప్రాథమిక హక్కులను రక్షించేది ఎవరు అంటే హైకోర్ట్స్ సుప్రీంకోర్ట్సే. కానీ మనం ఏదైనా ఫండమెంటల్ రైట్ కనుక ఉల్లంఘన గురైందంటే మనం రిట్ వేసుకోవచ్చు. 5 రకాల రిట్స్ ఉంటాయి కదండి. హెబియస్ కార్పస్ రిట్ అని, ప్రొహిబిషన్, మ్యాండేటరీ, సెర్ష్యూరరీ, రైట్, ఇలాంటి అన్ని రిట్స్ కూడా వేసుకోవచ్చు. సో ప్రాథమిక హక్కులకు రక్షణగా ఉండేది ఎవరు అంటే హైకోర్టు కూడా. అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి రక్షగా ఉండేది ఎవరు అంటే ఇదే అండి, సుప్రీంకోర్టే కదా. సో ఈ ఆర్టికల్ 143 అని చెప్పే కదా, ఇది ఏ ఆర్టికల్ మీద న్యాయ సలహా కోరుతుంది అంటే 143. అండ్ ఈ ఆర్డినెన్స్ రిలేటెడ్ కావచ్చు. ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ వచ్చింది. ఏమని అంటే మనకు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి తెలంగాణలో. అంతకుముందు జరగనప్పుడే ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్లో స్థానిక పంచాయతీ ఎన్నికలలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని చెప్పేసి ఒక క్లాజ్ ఉండేయండి. మనకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక క్లాజ్ ఉండే. సో ఆ క్లాజ్ని తీసేశారు. ఆ క్లాజ్ని తీసేయాలి అని అంటే మనకేంటి, ఐదర్ సమావేశాలు జరిగినప్పుడు బిల్లు పాస్ చేసుకోవాలి. సమావేశాలు లేకపోతే ఏం చేస్తారండి? ఆర్డినెన్స్ చేస్తారు, రైట్. పార్లమెంట్లో అయితే అంటే సెంట్రల్ లెవెల్లో అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తారు, అండ్ స్టేట్ లెవెల్లో అయితే మన యొక్క గవర్నర్ ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తారు. సో ఇది ఏ ఆర్టికల్ బేస్ మీద చేసుకొని అక్కడైతే 123, రైట్, ఏది సెంటర్లో అయితే 123 అండ్ స్టేట్లో అయితే 213. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయండి. అంటే ఇది మీకు ఇక్కడ డైరెక్ట్ ఈ బిట్టు పడింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు? సొసైటీలో ఈ సబ్జెక్ట్ నుంచి వచ్చింది అనుకుంటారు. కాదండి, ఇక్కడ మీకు రిలవెన్స్ ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ చదువుకుంటే ఎగ్జాక్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, 20 మార్క్స్ వచ్చాయనుకోండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సబ్జెక్టు డెప్త్లో ఇంకొక 10 to 20 క్వశ్చన్స్ వస్తాయండి. అంటే నేను ఒక పాలిటీ అని చెప్పట్లేదు, అన్ని జనరల్ సైన్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వాట్ ఎవర్, ఎకానమీ కావచ్చు. సో ఇదండి కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవండి. అండ్ మీరు ఇంకొకటి ఏంటి, ప్రీవియస్ పేపర్స్
రైట్. ప్రీవియస్ పేపర్స్ కూడా కంపల్సరీ, ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్తోనే మీకు చాలా యూజ్ ఉంటుందని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. అదేంటంటే మీకు క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్స్లో అడుగుతున్నారు, డిఫికల్టీ లెవెల్ ఎక్కడ దాకా ఉంది, ఎటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అంతే కదండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్కు మేబీ అలా వస్తున్నాయి అనుకోండి క్వశ్చన్స్, ఆ ఎగ్జామ్ ప్రిపేర్ చేసేవాళ్ళు, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు అదే టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఆ టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్ బ్యాంక్ అనేది ఎక్కువ ఉండొచ్చు అండి. సో ఇప్పుడు మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే, సీజీఎల్ ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే, దాంట్లో ఇప్పుడు ఒక వార్నింగ్ లెటర్ ఇష్యూ చేశారు కదండి అడ్వైజరీ, మన చైర్మన్ గారు, ఎస్ఎస్సి చైర్మన్ గారు. ఏం వార్నింగ్ లెటర్ ఇష్యూ చేశారు? ఇప్పుడు ఆన్గోయింగ్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మీరు ఆ యొక్క పేపర్స్ని రివ్యూ చేయడానికి లేదు, ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా రివ్యూ చేయొద్దు, పేపర్ క్వశ్చన్స్ బయటికి రావద్దు అని చెప్పి ఒక వార్నింగ్ ఇష్యూ చేశారండి. సో ఒకవేళ వస్తే మట్టుకు మేము అన్ఫెయిర్ ఎగ్జామినేషన్ యాక్ట్ అని చెప్పేసి 2024 ఒక యాక్ట్ ఏదో ఉందని, దాని ప్రకారం మేము క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటాము, కేసు ఫైల్ చేస్తాము అని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చిందండి. ఎందుకు వచ్చింది? ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకొకటి మీకు మెయిన్ టాపిక్స్ తెలిసిపోతాయి. సో ఫస్ట్ షిఫ్ట్లో ఉన్నవాడు వచ్చేసి నాకు ఇక్కడ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పినప్పుడు, సెకండ్ షిఫ్ట్లో కానీ థర్డ్ షిఫ్ట్లో ఉన్నవాడికి కానీ రేపు ఉన్నవాడికి కానీ కొంచెం హెడ్జ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అక్కడ నుంచి జరగదు. అంటే ఐ మీన్ మొత్తం 100కి 100 క్వశ్చన్స్ అని కాదు, ఒక 5 మార్క్స్ టాపిక్ ఉందనుకోండి, ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, సో అక్కడ ఇదే 5 మార్క్స్ నుంచి మళ్ళీ ఇంకో 2 క్వశ్చన్స్ వేరే షిఫ్ట్లో తగలొచ్చు, సేమ్ అయి ఉండొచ్చు, లేకుంటే డిఫరెంట్ కూడా అయి ఉండొచ్చు అండి. సో అందుకనే వీళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు అలాంటి అడ్వైజరీ అనేది రిలీజ్ చేశారు. సో నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ ప్రీవియస్ పేపర్స్ వల్ల మీకు తెలవడంలో ఆశ్చర్యం ఏం లేదండి, కొంచెం ఎడ్జ్ అవ్వడంలో, అంటే నేను పాజిటివ్ అవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆల్రెడీ మొత్తం చదివిన వాళ్ళకి ఒక ఎత్తు అయితే, ప్రీవియస్ పేపర్స్ వల్ల కూడా మీకు ఇంకొక 1 or 2 మార్క్స్ కానీ 2 or 3 మార్క్స్ కానీ యాడ్ అయ్యే అవకాశం 100% ఉంటుందండి. అండ్ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు. ఇంకొకటి మీ యొక్క వీక్ ఏరియాస్ ఏవనేది తెలుస్తుందండి. వీక్ ఏరియాస్ అంటారు కదా, అంటే మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి, ప్రీవియస్ పేపర్స్ చూస్తే అది కూడా మీకు ఒక పాయింట్ అనేది అయితే తెలుస్తుంది. సో అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో మీరు కీప్ ప్రిపేరింగ్ అండ్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ చెరిష్ ద మూమెంట్ ఆఫ్ సక్సెస్. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఈ మన ఈఎంఆర్స్ గురించి నేను ఒక వీడియో పెట్టాను కదండి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి జాబ్స్ రిలేటెడ్గా నేను ఒక వీడియో చేశాను కదండి. సో దాంట్లో సిలబస్ గురించి చాలామంది అడుగుతున్నారు, సార్ సిలబస్ మీరు చూపిస్తా అన్నారు చూపించలేదు అని చెప్పేసి. యాక్చువల్గా నేను వీడియో పెట్టిన టైంకి ఆ సైట్ అసలు ఓపెన్ కాలేదండి, అంటే సిలబస్ సైట్. సో నేను అందులో చూపించలేకపోయాను. బట్ ఆల్రెడీ విత్ ఇన్ 2 or 3 అవర్స్లో నేను సిలబస్ అంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశానండి. టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్, మీరు అక్కడ నుంచి ప్రతి ఒక్క అభ్యర్థి, అకౌంటెంట్ కావచ్చు, ల్యాబ్ అటెండెంట్ కావచ్చు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, నాన్ టీచింగ్ ఏదైనా కూడా ప్రతి ఒక్క సిలబస్ అనేది నేను అక్కడ పీడిఎఫ్లో పోస్ట్ చేశానండి. మీరు అక్కడ నుంచి దాన్ని చూసుకొని ప్రిపేర్ అవ్వగలరు. సో ఇదండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.